రకమైంది ఆంధ్రప్రదేశ్లకు దరిద్రం. ఎందుకంటే ఒకరి రాజకీయ అవసరాల కోసం మాత్రమే కలిసిన కలయిక. ఈ ఆంధ్రప్రదేశ్ అంటేనే దారుణమైన రాజకీయం రానే కాడికి వచ్చింది. ఇలా జగన్ గారికి బీజేపీ నుంచి సపోర్ట్ ఉందని చెప్పేసి ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అంటే 100% వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత పార్లమెంటు మనం చూసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొని దానికి సపోర్ట్ చేశారు. సో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కూడా జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా జగన్ గారు అధికారంలోకి వచ్చిన మెజార్టీగా బీజేపీకి సపోర్ట్ ఉంటారు. కొంతమంది చర్యలేమో, ఎందుకంటే జగన్ గారికి మాట ఇచ్చి తప్పటం తెలియదు. కాబట్టి మొన్న అమిత్ షా గారు కూడా మనకు గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇస్తే ఆయన ఉంటాడు మనకు సపోర్ట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఉన్నది. భవిష్యత్తులో కూడా ఆ సపోర్ట్ అలా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు, మాకు మీతో ఎలాంటి సంబంధం లేదు సార్, మా రాష్ట్ర ప్రజల తరపు ఆయన ముందే మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీకు సపోర్ట్ చేస్తాం సార్ అని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఫుల్ సపోర్ట్ చేసింది. ఆ రాజధాని విషయాలు కావచ్చు, నిధుల విషయాలు కావచ్చు, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎందుకంటే అధికారంలోకి జగన్ వచ్చిన మెజారిటీ ఇప్పటికి కూడా పార్లమెంట్లో సపోర్ట్ అంతా కూడా మోడీకి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఉంటుంది జగన్ గారు. ఇప్పుడు కూటమికి సపోర్ట్ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ అలాంటప్పుడు బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది? వైసీపీ సపోర్ట్ చేస్తున్నామని కొంచెం అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా మోడీకి సపోర్ట్ చేయాల్సింది. ఇంకోటి అక్కడ నెక్స్ట్ జగన్ గారు అధికారానికి వచ్చినా మోడీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. సో ఇప్పుడు ఇదంటే కొంత ఈ కూటమి అనేది ఏదైతే తెలుగుదేశం ఉందో ఇది తాత్కాలికం. అంటే ఎప్పుడు వీడిపోయి తెలియదు. చంద్రబాబు నాయుడు మనం గతంలో చూసాం ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మారే. కాబట్టి ఇదంతా కూడా ఒకరి రాజకీయ అవసరాల కోసం మాత్రమే కలిసిన కలయిక. కాబట్టి అమిత్ షా గారు గతంలో మోడీని తిట్టిన విషయాలు అవన్నీ ఎవరు మర్చిపోరు కదా. కాబట్టి బీజేపీ అభిమానులు కూడా ఏంటంటే తాత్కాలికంగా ఉన్నది కాబట్టి దానికి సపోర్ట్ చేస్తారు. భవిష్యత్తులో కూడా కలిసి ఉండేది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి సపోర్టు బీజేపీకి ఉంటే బీజేపీ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే రావచ్చు 100%. ఎందుకంటున్నంటే విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించారు. సో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు టాప్లు ఉన్నారు. కాబట్టి మళ్ళీ అట్లాంటి తీస్తే, ఎందుకంటే పేదవాళ్ళు అక్కడ పోయేది ఒక పూట గడవని వాళ్ళే గవర్నమెంట్ స్కూల్కి పోతారు. వాళ్ళకి నాణ్యమైన విద్య అందించడం కావాలి. ఆయన క్రిస్టియన్ ఇంకోటి తర్వాత విషయం, ఒక వ్యక్తి మంచి పని చేసినప్పుడు గొప్ప. కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు అట్లాంటి పరిపాలన ఎక్కడ అందించలేదు. అదే వ్యక్తి అందించి హైదరాబాద్ అనేది అమెరికాలకు మారిపోయింది. ఎందుకు? పేదవాళ్ళకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య నేర్పితే ఇలా ప్రతి ఒక్కరు కంపెనీలు పెట్టుకునే స్థాయికి ఎదిగేటోళ్ళు. సో ఆ తప్పిదాలు ఆయన చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థుల పట్ల కావచ్చు, మెడికల్ కాలేజీ ఇవ్వటంలో మంచి చేశారు. కాబట్టి ఆయన భవిష్యత్తులో ఆయనే ఉంటాడు. ఆయన నాయకత్వం కూడా ప్రజలు స్వాగతిస్తారు. అంటే చేయొచ్చు, గతంలో కూడా డెవలప్ అయింది, ఇప్పుడు కూడా అవుతుండవచ్చు. కానీ మెజార్టీగా విద్య నాణ్యమైన విద్య అందించాలా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో అయితే మెచ్చుకోకుండా విద్య అనేది ఇంగ్లీష్ మీడియం నేర్పించారు. అంటే ఒక పేదవాడి బిడ్డకి ఇంగ్లీష్ మీడియం నేర్పించారంటే అది ఒక శుభసూచకం. అది దేశానికి కూడా మంచి. ఎందుకంటే యువతరం కూడా ఇంగ్లీష్ మీడియం నేర్పడం ప్రపంచం ముందు పోటీ పడటానికి అవకాశం ఉంటుంది. కూటమి చెప్పే డెవలప్మెంట్ ముఖ్యమా, జగన్ పిల్లలకి ఇచ్చే విద్య ముఖ్యమంటే ఏం చెప్తారు? అంటే సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం చెప్పడం ముఖ్యము. సేమ్ టైం అభివృద్ధి కూడా ముఖ్యం. అభివృద్ధి ఎట్లా? పిల్లలకు ఇప్పుడు నాణ్యమైన పేదవానికి విద్య అందిస్తే వాడు రేపు ఐఏఎస్ ఐపీఎస్ ఈ దేశానికి పనిచేస్తారు. సో ఆ రకంతో పాటు అభివృద్ధి కూడా అవసరం. కానీ అభివృద్ధి ఒక్కటే చేసి దేశ యువతరాన్ని నాణ్యమైన విద్య అందించకపోతే అది ఫెయిల్యూర్ కదా, అసలు లాభం లేదు. ఇప్పుడు అభివృద్ధి ఒక్కటి జరిగినప్పుడు ఆ యువతరానికి బాధ్యత వహించేటట్టు ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా అది కొనసాగిస్తాడు. ఇంకోటి మెడికల్ కాలేజీలు అనేటివి అసలు ఏ రాష్ట్రంలో తీసుకురాని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చు. అది అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ టైం ఇంకోటి దాని ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అది దారుణం. ఎందుకంటే ప్రభుత్వమే నడపాలి, నాణ్యమైన విద్య అందించితే బాగుంటుంది. సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కొన్ని చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రకమైంది ఆంధ్రప్రదేశ్లకు దరిద్రం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక కుట్రపూరితమైన పనులు చేయదు. మీరు అభివృద్ధి సమాజం పట్ల బాధ్యత వహించాలి. కానీ వాడు తిట్టాడు వీడు తిట్టాడు కేసులు పెట్టుకుంటూ పోతే ఇది మీ చరిత్రలోనే మచ్చ అయిపోతుంది. మీకు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈ దారుణమైన రాజకీయం రానే కాడికి వచ్చింది. ఈ తప్పిదాలు చేయదు. చంద్రబాబు నాయుడు చేయకూడదు, సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి చేయకూడదు. ఎంత మేరకు ప్రభుత్వ వ్యతిరేకం ఏమన్నా ఉన్నప్పుడు ప్రశ్నించవచ్చు, వాళ్ళ బాధ్యత వాళ్ళ హక్కు. కానీ ఎంత మేరకు చిన్న వాళ్ళ మీద కేసులు పెడతా అంటే చాలా తప్పిదాలు అయితే